సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో హిందూపురం జనసంద్రమైంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కొత్తవారైన జనం భారీగా తరలివచ్చారు. సీఎం జగన్ చరిష్మాతో హిందూపురంలోని అంబేద్కర్ సెంటర్ కిక్కిరిసిపోయింది. జై జగన్ నినాదాలతో హిందూపురం మారుమ్రోగింది. రైట్, హిందూపురంలో సభ సక్సెస్ అయింది. ఇక్కడ జనం కూడా వేలాదిగా తరలివచ్చారు. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ అందుబాటులో ఉన్నారు. రవీందర్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కార్తీక్, కొద్దిసేపు క్రితం హిందూపురంలో జరిగినటువంటి బహిరంగ సభ చూసిన తర్వాత నిజానికి తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి సభ్యులందరూ కూడా వెన్నులో వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందూపురం చరిత్రలో ఏనాడు కూడా ఈ స్థాయిలో జనం ఏ పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభ కూడా హాజరు కాలేదని చెప్పుకోవచ్చు. తొలిసారిగా వైఎస్ జగన్ అక్కడ చేరుకున్న తర్వాత అది కూడా మిట్ట మధ్యాహ్నం ఖచ్చితంగా 12:10 హిందూపురంలోని అంబేద్కర్ సెంటర్ దగ్గరకు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేరుకున్నారు. అంతకుముందు హెలిప్యాడ్ నుంచి ఆ ప్రాంతాన్ని చేరుకోవడానికి దాదాపు అరగంట సమయం పట్టిందంటే ఏ విధంగా ప్రజలు అక్కడ చేరుకున్నారో అర్థం చేసుకోవచ్చు. హిందూపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అటు చలమత్తూరు మండలం నుంచి కానీ లేపాక్షి అట్లాగే హిందూపురం ఈ 3 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హిందూపురం నియోజకవర్గం బీసీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. అయితే బీసీలో ఉండేటువంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తన వియ్యంకుడు సినిమా యాక్టర్ అయినటువంటి బాలకృష్ణను అక్కడ నిలబెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి బావామరుదులు ఇద్దరు కూడా ఈసారి అదే ప్రాంతంలో బీసీలకు అవకాశాలు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా కొత్తవారు, అందున మహిళలు. ఎమ్మెల్యే అభ్యర్థిగా దీపిక పోటీ చేస్తుంది, ఎంపీగా శాంత. ఇద్దరు కూడా కొత్తవారు అయినప్పుడు కూడా అక్కడ అందున మహిళలు అయినప్పుడు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ విస్తృతంగా వారు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు జగన్ చరిష్మా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అభ్యర్థులు ఇద్దరు కొత్తవారు అయినప్పుడు కూడా జగన్ గడిచిన 5 సంవత్సరాలుగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ముఖ్యంగా బీసీ వర్గాలు ఏ విధంగా న్యాయం పొందింది అనేది చాలా స్పష్టంగా అక్కడ కనిపిస్తూనే ఉంది. ఎక్కువ శాతం బీసీలకే మేలు చేకూరింది. అది కూడా హిందూపురం నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాలు చూసిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాదు, ఇతర సాధారణ ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మిట్ట మధ్యాహ్నం 12:10 అక్కడ చేరుకున్నప్పటికీ అంతకు ముందు నుంచే హిందూపురం రోడ్లన్నీ కూడా కెట్టకెట్టలాడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జగన్ చూసేందుకు వచ్చారు. అంటే అంతకుముందు 2 సార్లు బాలకృష్ణ ఎన్నికైనప్పుడు కూడా కనీసం చుట్టపు చూపుగా కూడా హిందూపురం నియోజకవర్గాన్ని పట్టించుకునే పరిస్థితి బాలకృష్ణ ఉండేది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రావటం, ఓట్లు అడగటం, అప్పట్లో బీసీలకు సంబంధించి కొన్ని హామీలు ఇవ్వటం, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ వెన్నుముక అంటూ ఇట్లాంటి మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం తప్ప అధికారంలోకి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏనాడు ఏ పని చేయలేదని అనేది హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు బీసీ వర్గాల ప్రజలు చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలకు సరైన న్యాయం జగన్మోహన్ రెడ్డి ద్వారానే జరుగుతుందనేది హిందూపురంలో ఉన్నటువంటి బీసీ వర్గాలతో పాటు సాధారణ ప్రజలు కూడా గుర్తించిన నేపథ్యంలోనే ఈరోజు మిట్ట మధ్యాహ్నం అయినప్పటికీ పెద్ద సంఖ్యలో బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలు తరలి వచ్చారు. అందుకే జగన్ మీటింగ్ అంతా కూడా ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా కెట్టకెట్టలాడిన పరిస్థితి కనిపిస్తుంది. అదే సందర్భంగా జగన్ వారిద్దరూ అంటే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కొత్తవారైనప్పటికీ వారిని గెలిపిస్తే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వీరిద్దరితో చేయిస్తారంటూ జగన్ చెప్పినటువంటి మాటల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు విశ్వసించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కార్తిక్, రైట్, హిందూపురంలో సభ సూపర్ సక్సెస్ అయింది. ఇసుకేస్తే రానంత జనం కనిపించారు. అండ్ మెయిన్గా ఇక్కడ ఇద్దరు ఆడ అభ్యర్థులే కావడంతో ఇక్కడ వారికి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివారెడ్డి అందుబాటులో ఉన్నారు. శివారెడ్డి, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కార్తీక్, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కంచు కోటలు బద్దలయ్యే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాస్పందన చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా జరిగే సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 40 సంవత్సరాలుగా హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నట్టు కొద్దిసేపటి కిందట జరిగిన సీఎం జగన్ సమావేశము, బహిరంగ సభ చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు ఇసుకేస్తే రాలంత జనం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభ జరిగింది. దాదాపుగా రోడ్ షో, ఒక 2 కిలోమీటర్ల పాటు జరిగిన రోడ్ షో కావచ్చు, లేకుంటే అంబేద్కర్ సర్కిల్లో జరిగిన బహిరంగ సభ కావచ్చు, వేలాది మంది తరలి వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు, సంఘీభావం తెలిపేందుకు, ఆయనతో కలిసేందుకు పూర్తి స్థాయిలో ప్రజలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొత్త అభ్యర్థిగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి కురుబ దీపిక పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి బోయ సామాజిక వర్గానికి సంబంధించిన బోయ శాంతమ్మ పోటీ చేస్తున్నారు. ఇద్దరు కొత్త అభ్యర్థులు అయినప్పటికీ ఇక్కడ ప్రజలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల వ్యవధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోని దాదాపుగా 99% హామీలను అమలు చేసిన నేపథ్యంలో కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు అశేషంగా తరలి వచ్చిన వాతావరణం కనిపిస్తోంది. మరోవైపున రానున్న ఎన్నికల్లో తాము మేనిఫెస్టో ఏంటి, అదేవిధంగా విపక్షాల కుట్ర రాజకీయాలు ఏంటని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని కూడా ఇక్కడున్న ప్రజలు పూర్తి స్థాయిలో విన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి అన్ని విధాలుగా అర్థం చేసుకున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అందుకే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం మరోసారి ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, రైట్ శివారెడ్డి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.